కేటీఆర్ హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వద్దంటున్న ప్రతిపక్ష నేత హోదా హరీష్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయపడుతున్నాడని అన్నారు. కుటుంబ గొడవలతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో లోనవుతున్నారని ఎద్దేవా చేశారు. అమృత్ టెండర్లకు సంబంధించి 8,888 కోట్లు మంజూరు అయినట్టు కేటీఆర్ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే తన బినామీ చెందిన ఓ సంస్థకు కేటీఆర్ టెండర్లు ఇచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాష్ట్రానికి వచ్చి అప్రూవర్గా మారితే కేటీఆర్ హరీష్ రావు ఖచ్చితంగా జైలుకు వెళతారని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. అందుకే కేటీఆర్ హరీష్ రావు అమెరికా వెళ్లి రాష్ట్రానికి రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పి వచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మీరు దోసుకుని మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చు, మన నువ్వు పోయి చెప్పొచ్చు. కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు. దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసినా 10 ఏళ్ళు మంత్రిగా, నేను మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే మేము. ఏది పడితే అది ఆరోపణ కాదు. నేను ఇప్పుడే చెప్పిన దోసుకతుంటోనికి మొత్తం దోపిడే కనిపిస్తుందంట. నువ్వు నీలాగా అంటారు, నీ కుటుంబంలాగా దోసుకుంటారు అనుకో కేటీఆర్. నువ్వు ఇవాళ అమృత్ స్కీము ఏదైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేనట్టయితే మన 16 స్థానాలు ఏ విధంగా డివైడ్ పోయిందో రేపు ఎంపీటీసీ సర్పంచ్ లో ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు. నేను ఒకటే